మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారు కదా? మరి ఇదే మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనకి ఇక్కడ 3 ఉపమానాలు కనిపిస్తాయి. 3 ఉపమానాలు. అందులో మనకి చివరిది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. మొదటిది 100 గొర్రెలు, తర్వాత రెండవది పోగొట్టుకున్న నాణ్యం. ఈ 3 ఉపమానాలు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను ధ్యానించిపోయే అంశం ఏంటంటే ముద్దు అన్న అంశం మీద నేను ధ్యానించబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఈ లేఖన భాగం చూసినట్లయితే 20వ వచనము, 15వ అధ్యాయం 20వ వచనము. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద ముద్దు పెట్టుకొనెను. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వినగల జీవులు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితము దయచేయమని మా ప్రభు నేసిన బ్రతమాలు వినమ్మగా ఉడికొచ్చున్నాము తండ్రి. ఆమేన్. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. ముద్దు దేనికి సంకేతం? అది ప్రేమకు గుర్తు ముద్దు అనేది కదా. మనం అందరం పెట్టుకోం. మన ఇష్టమైన వాళ్ళని, చిన్న బిడ్డల్ని, లేకపోతే ఈ విధంగా మనము ముద్దు పెట్టుకుంటూ ఉంటాం ఇష్టమైన వాళ్ళని. మరి ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? వారిని చూసి కనికరపడి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క చిన్న కుమారుడు తన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని తను ఏం చేశాడు? తను దూర దేశమునికి వెళ్ళి బాగుపడదాం అనుకుని తండ్రిని తన వాటా అడిగి తీసుకుని వెళ్ళిపోయాడు. డబ్బునంతసేపే కదా తన చుట్టూ మరి ఫ్రెండ్స్ ఉండేది. తర్వాత డబ్బు అయిపోయింది, డబ్బు ఖర్చు అయిపోయింది, ఇక ఏమి లేదు. ఇక చివరికి పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు. అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది సేవకులు ఉన్నారు కదా, వారు ఎంతో సమృద్ధిగా వారికి భోజనం దొరుకుతుంది. నేను ఇక్కడ ఎంతో బాధపడవలసి వస్తుంది. నేను వెళ్తాను నా ఇంటికి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి క్షమాపణ అడుగుతానని తనలో మారు మనసు అనేది కలిగింది. అంటే ముందు రాంగ్ స్టెప్ వేశాడు, తెలియలేదు. ఏదో దూరపు కొండలు నూనె పంటారు చూడండి. కాబట్టి దూరముగా వెళితే ఏదో లభిస్తుంది, ఏదో సంపాదించవచ్చు అనుకున్నాడేమో, ఆ విధంగా వెళ్ళిపోయాడు. కాబట్టి కానీ తండ్రి ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా తన బిడ్డ తన దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా కూర్చొని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా వస్తాడు నా బిడ్డ నా దగ్గరికి అని. ఆ విధంగానే మరి వాడింకా దూరముగానే ఉన్నాడండి.
ఉన్నప్పుడే తండ్రి చూచాడు లేచి ఆ, తండ్రి వాడిని చూచి కనికరపడి తన బిడ్డ మీద అయ్యో ఈ ఇంట్లో ఆస్తిలో వాటా తీసుకుపోయాడే అన్న కోపం తండ్రికి అక్కడ లేదు. ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడండి. వాడి యొక్క మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి ప్రశస్త వస్త్రం తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికిందని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. ఇదండి తండ్రి యొక్క ప్రేమ మనకి తెలియజేస్తుంది ఇక్కడ వాక్యం. తండ్రి యొక్క ప్రేమ ఇది. కాబట్టి తండ్రి యొక్క ఆ ప్రేమ మనము మన తల్లిదండ్రులకు మనము గౌరవం ఇవ్వకపోయినా వారు మాత్రం తన బిడ్డలను వారు మర్చిపోయేవారిగా వారు ఉండరు. తన బిడ్డలను ఎంతగానో వారు ప్రేమిస్తారు. కనుక మనం ఏం చేయాలి? తల్లిదండ్రులకు విధేయులుగా మనము జీవించేవారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అతను వెళ్ళాడు, తెలుసో తెలియక వెళ్ళిపోయాడు. అయినా తండ్రికి ఏమన్నా కోపం వచ్చిందా? లేదు. కనికరపడ్డాడు, తన బిడ్డ మీద కనికరపడ్డాడు, సంతోషపడి తన మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. అలాంటి ప్రేమ ప్రతి తండ్రి తన బిడ్డ మీద కనుపరిచేవారిగా ఉండాలన్నమాట. కాబట్టి ఇంకా చూసినట్లయితే రెండవది ఏంటంటే కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము చూడండి. కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము. ఇది ఏంటంటే ఇది ముద్దు అంటే రక్షకుని ముద్దు. ఇది రక్షకుని ముద్దు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయము కలిగి జీవించండి. దేవుని పట్ల భయము కలిగి జీవించండి. చాలామంది అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. విమర్శలు అది కూడా పాపమే. ఇది పాపం కాదు అని వారు అనుకుంటూ ఉంటారు, కానీ అది కూడా పాపమే. అది ఎవరు ఏం చేస్తున్నారు అనేది నీకు అనవసరం. నీ జీవితం ఏమిటో నువ్వు చూసుకోవాలి అంతే. ఇతరుల గురించి మనము వ్యాఖ్యలు చేసేవారిగా మనం ఉండొద్దు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. నువ్వు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే వాళ్ళు ఎవరిని కూడా నువ్వు విమర్శలు చెయ్యవు. నువ్వు భయం అనేది నీకు ఉంటే నాకే ఉంది అధికారం, నేనే ఎన్నన్నా చెప్పినా నన్నేమి ఎవరు ఏమో అనరు అన్న కొంతమందికి ధీమా ఉంటుంది. కాబట్టి కానీ ఈ మాటలన్నీ ఆ యొక్క దేవుని దగ్గర అన్ని రికార్డ్ అయిపోతాయన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేవారిగా ఉండాలి. కాబట్టి భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. భయం కలిగి జీవిస్తున్నారా? దేవుని యందు భయం కలిగి జీవిస్తున్నారా? భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడ వణుకుచూ సంతోషించండి. దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళాలంట? మనము గడగడగడ వణుకుచూ వెళ్ళాలంట. కానీ ఎవరు అందరూ అలా వెళ్తున్నారా? దేవుని సన్నిధికి అలా వెళ్ళేవారిగా ఉన్నారా? వణుకుచూ వెళ్ళేవారిగా ఉన్నారా?
వాక్యం సగం అయిపోయే వరకు కూడా వచ్చేవాళ్ళే ఉన్నారు. మరి ఇది దేవుని యందు భయం అంటారా, లేకపోతే ఏమంటారో మీరే ఆలోచించుకోవాలి. అంటే మనము తీర్పు తీర్చే అవసరం మనకి లేదు, అధికారం మనకి లేదు. కాబట్టి గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొనును. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటే కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉండండి. కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే కుమారుని పట్ల తండ్రి చూడండి కుమారుని ఎలా ప్రేమించాడో ఆ విధముగా కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకుంటున్నారా? ఆయన ప్రేమిస్తున్నారా? ఆయన ఆజ్ఞలు గైకునేవారిగా ఉన్నారా? కాబట్టి లేని ఎడల ఆయన కోపించును, ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన కోపం వస్తే, ఆయన ఉగ్రత వస్తే మనం నిలుస్తామా? నిలవగలమా? లేము. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ కూడా ధన్యులు. ఆయన్ని ఆశ్రయించండి, ఆయన్ని ఆశ్రయించండి. మనుషుల సహాయము వ్యర్థం కదా. రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆయన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి. మనుషుల్ని ఆశ్రయిస్తే పనులేమి జరగవు. మనం ప్రభువుని ఆశ్రయించేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టి రక్షకుని ముద్దు ప్రియులారా. ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నామో? 2. తండ్రి కుమారునికి పెట్టిన ముద్దు, తర్వాత రక్షకుని ముద్దు. తర్వాత చూసినట్లయితే చూడండి, 3వది లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవల్లని ఆయనను అడిగాను. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవల్లని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, ఆయన ఎవరు పిలిచినా వెళ్ళేవారు. ఆయన రాను అని ఎప్పుడన్నా అనటం చూసారా? లేదు. విన్నారా? బైబిల్ గ్రంథం అంతా తిరగేయండి, ఆయన రాను అన్నది ఎక్కడన్నా ఉందా? లేదు. కనుక ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఈ ప్రభువు ఆ యొక్క పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు అంటే కాళ్ళు వెనక్కి ఉంటాయి కదా, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆ కన్నీళ్ళు ఎలా వస్తున్నాయి? తన పాపములన్నీ తీసివేయాలని దేవుణ్ణి కోరుకుంటుందేమో అక్కడ. కాబట్టి ఆయన పాదములను తన తల వెంట్రుకలతో తుడిచి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, కన్నీళ్లతో తడిపింది పాదాలు. తన తల వెంట్రుకలతో ఏం చేసింది? తుడిచి ఆయన పాదములను ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసిందండి. అత్తరు వాటికి పూసెను.
ఆయనను పిలిచిన బర్సేడ చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగిండును, ఇది పాపాత్పురాలని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సిమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమనేను. మనకి కింద అంతా మనకి అవసరం లేదు, మనం ముద్దు గురించి మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి. అంటే ఇక్కడ అది చెప్పాలంటే ఇంకొక మెసేజ్ అవుతుంది కనుక ఇక్కడ చూసినట్లయితే ఆమె ఏం చేసింది, ఆ ప్రభు ఆ పరిసయ్యని ఎండ కూర్చున్నాడు అని తెలుసుకొని మరి కన్నీళ్లతో పాదాలను తడిపింది, తన తల వెంట్రుకతో తుడిచింది, అత్తరు పూసింది. ప్రియులారా, తన పాపాలన్నీ కూడా కడిగి వేసుకుంటుంది. ఇవన్నీ ప్రభువు చూడలేదా? గ్రహించట్లేదా? తన కాళ్ళను కన్నీళ్లతో తుడుస్తున్నది ఎవరు ఆయన గ్రహించట్లేదా? కనుక మనం చేసే ప్రతి పని కూడా ప్రభువు గమనిస్తాడన్న విషయాన్ని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. అదేవిధంగా మనమేం చేయాలి, దేవుని సన్నిధికి వచ్చి మనం కన్నీళ్లతో మన పాపాలన్నిటిని మనము ఒప్పుకునేవారిగా ఉండాలి, కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, కన్నీటితో ప్రభుని మనము అంగీకరించేవారిగా ఉండాలి, కన్నీటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, మన పాపాలన్నిటినీ ఒప్పుకునేవారిగా ఉండాలి, పశ్చాత్తాపపడేవారిగా ఉండాలి ప్రియులారా. అలాంటిది అదే మరి ఇలాంటి జీవితము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాన్ని అంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క పాపములను విడిచిపెట్టి దేవునిని అనుసరించాలని, ఆయనను వెంబడించాలని ప్రభు యొక్క కోరిక. ఆయనను వెంబడించాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి మరి అలా వెంబడిద్దామా? అలా వెంబడించే వారిగా ఉందామా? అది కాబట్టి ఈ పాపాత్మురాలైన స్త్రీ తన పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటుంది. అదేవిధంగా మనము కూడా మన పాపములన్నిటిని మనం ఒప్పుకునేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించేవారిగా ఉండాలి. తరువాత చూసినట్లయితే చూడండి, ఇది ఏ ముద్దు? ఆరాధించే ముద్దు. ఇది ఎట్లా ఆరాధించింది? కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకతో తుడిచి అత్తరు పూసి ఆరాధించింది ప్రభుని, ఆరాధిస్తుంది ప్రభుని. ఆరాధించే ముద్దు. రెండు ముద్దులు, తండ్రి ముద్దు, రక్షకుని ముద్దు, ఆరాధించే ముద్దు కదా. ఇంకేమిటంటే చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 16వ వచనము. పదహారవ అధ్యాయము 16వ వచనం. చూడండి, 16వ వచనము, 16వ అధ్యాయం 16వ వచనము.
పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, పవిత్రమైన ముద్దు అంటే ఎటువంటి కల్మషమైన ముద్దు ఉండకూడదు. అంటే మీరు ముద్దు పెట్టిన దానిలో ఇలాంటి కపటం అనేది ఉండకూడదు. మరి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి. ఒకరినొకరు వందనములు చేసుకునే వారిగా ఉండండి. అదే కొంతమంది ప్రేయర్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తూ ఉంటారు, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అది సరైన పద్ధతి కాదు. అంటే మనం తిన్నగా మన ఇంటికి వెళ్ళేవారిగా ఉండాలి. అక్కడ కూర్చొని నిలబడి ముచ్చట్లు చెప్పుకునే వారిగా మనం ఉండవద్దు. కాబట్టి ఒకరినొకరు ఏం చేయాలి, వందనాలు చెప్పుకుంటున్నారా? ఒకరినొకరు వందనాలు చెప్పుకునే వారిగా ఉన్నారా? లేదు. ఎవరికి వారే వెళ్ళిపోతున్నాం. ఎవరికి వారే వెళ్ళిపోయేవారిగా మనం ఉంటున్నాం. వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఇండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, మీరు నేర్చుకుంటున్నారు కదా బోధ, అదంతా దానికి ఆ బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగజేవారిని, అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, కలుగజేసేవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అలా ఏమన్నా భేదాలు కలుగజేసే వాళ్ళు ఉన్నారేమో, వారిని ఏం చేయాలి? మీరు కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి మీరేం చేయాలి? తొలగిపోండి. అలాంటి వారు ఎవరన్నా ఉన్నారా? వారిలో నుండి మీరేం చేస్తారు? తొలగిపోయే వారిగా ఉండాలి. వారితో స్నేహం అనేది చేసేవారిగా ఉండకూడదు. అట్టివారు మన ప్రభువు అయిన క్రీస్తును కాక తమ కడుపుకే దాసులు. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకి కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి? ఇప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. మనము అందరం సంఘముల వారందరూ ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకునే వారిగా ఉండాలి. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అంటే ఏంటి? ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించండి అని. ప్రేమతో ఒకరికొకరు వందనములు చెప్పుకొనండి అని ఇక్కడ భక్తుడైన పౌలు మనకి తెలియజేస్తున్నాడు ప్రియులారా. అదే ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనము. 1వ అధ్యాయము 14వ వచనము. వారు ఎలుగెత్తి ఎడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునెను, రూతు ఆమెను హత్తుకొనెను. వారు ఎలుగెత్తి ఎడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. అంటే ఏంటి? ఇక్కడ నయోమి, మనకి తెలిసిందే స్టోరీ. నయోమి తన భర్తతో ఇద్దరు బిడ్డలతో ఏం చేసింది? ఆ బెత్లెహేమును విడిచిపెట్టి కరువు వచ్చిందని. అక్కడ అందరికీ కరువు రాలేదా? ఈ ఒక్కదానికైనా కరువు వచ్చిందని ఏం చేసింది? మోయాబీయుల దేశానికి వచ్చింది. పోనీ ఆ దేశమన్నా మంచి దేశమా అంటే విగ్రహారాధకు సంబంధించిన దేశం అది. విగ్రహారాధన సంబంధించిన దేశం. అలాంటి దేశానికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే తన ఇద్దరు కుమారులకు కూడా పెళ్ళిళ్ళు కూడా చేసింది. ఎవరు? ఓర్ప, రూతు, వాళ్ళిద్దరు కోడళ్ళు. తర్వాత 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళిద్దరికి సంతానం అనేది అక్కడ లేదు. 10 సంవత్సరాలు అక్కడే ఉన్నా కూడా
తర్వాత బెత్లెహేంలో బాగుంది, పరిస్థితులు బాగున్నాయని తెలుసుకున్న తర్వాత ఏది అంటే భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. కాబట్టి ఇద్దరు ఇంకా వెళ్ళిపోతాను నేను, ఇంకా మీరు మీ పుట్టింట్లోకి వెళ్ళిపోండి, ఇక నేనేమన్నా మీకు మళ్ళీ నేనేమన్నా కొడుకులను కని ఇవ్వగలనా అని తను కోడళ్ళతో అంటే ఏం చేసింది వార్ప, ఏం చేసింది, ముద్దు పెట్టుకుని వార్ప అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తమ జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వస్తా, వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మృతి పొందే చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడతాను. మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంతైనా కిడు చేయనుగాక నేను. చూసారా, ఇది ఇక్కడే అర్థమైపోతుంది మనకి ఆ రూతు యొక్క మనస్తత్వం ఏంటో. అత్తగారిని ఆమె విడిచిపెట్టలేదు, అందువల్ల వెళ్ళింది. ఆమె మంచి జీవితాన్ని దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. మరి కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా మనము మరి ముద్దు గురించి మనము ధ్యానించుకొని ఉన్నాం. కాబట్టి ముద్దు అంటే ప్రేమకు సంకేతం అని ముందుగానే తెలుసుకున్నాం. కాబట్టి మనం ఈ విధంగా పవిత్రమైన ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. అంటే ప్రేమతో ఒకరు మనము స్నేహంతో మనము ఒకరొకరు వందనములు చెప్పుకునేవారిగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి జీవించేవారిగా ఉండకూడదు. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే ఫస్ట్ టైం మనం చూసాం కదా, తండ్రి ఎలా వచ్చాడు, తండ్రి పరిగెత్తుకుంటా వచ్చి కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. అది రక్షకుని ముద్దు కూడా మనం చూస్తాం. ఆ రక్షకుని ముద్దు కూడా ఎలా ఉందో. మరి ఆయనను మనం ఏం చేయాలి, ఆయనను మనము ఆరాధించే వారిగా ఉండాలి. ఆయనను కుమారుని ముద్దు పెట్టుకునండి అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయనను ముద్దు పెట్టుకునే వారిగా ఉండాలి. అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి దొరికినాయ ప్రభా, నీ వాక్యం దొరుకుతండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగోనైనా ముద్దు అన్న విషయంలో మేము ధ్యానించుకుని విన్నాము నాయన ప్రభా. తండ్రి విన్నవారు ప్రతి ఒక్కరు తండ్రి ఈ వాక్యం ప్రతి ఒక్కరు వారి హృదయంలో భద్రం చేసుకుని తండ్రి మరి ఆ వాక్యానుసారంగా వారి జీవితంలో నీకు హృదయ చేయమని నజరేయుడైన యేసయ్య బ్రతిమారు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్.